కథ పేరు గంగిరెద్దు మరియు రైతు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పొలాలు దున్నేవాడు. కానీ అతని జీవితం అంత సులభం కాదు. వర్షాలు రాకపోతే పంటలు ఎండిపోతాయి. వర్షాలు ఎక్కువగా వస్తే పంటలు మునిగిపోతాయి. అయినా రామయ్య ఎప్పుడూ ఆశను వదిలిపెట్టేవాడు కాదు. ఒక సంవత్సరం అతని పొలంలో పంటలు బాగా పండాయి. రామయ్య ఆనందంతో గంగిరెద్దును, గ్రామంలో పండుగల సమయంలో తిరిగే ఎద్దును పిలిచి పంటను చూసి ఆస్వాదించమని కోరాడు. గంగిరెద్దు యజమాని వచ్చి ఎద్దును పొలంలోకి తీసుకువెళ్ళాడు. ఎద్దు పొలంలో తిరుగుతూ తన యజమాని చెప్పినట్లు ఆశీర్వచనాలు పలికింది. ఈ పంట నీకు సంపదనిస్తుంది, నీ కుటుంబానికి సుఖాన్ని ఇస్తుంది. రామయ్య చాలా సంతోషించాడు. కానీ అతని పొరుగువాడు సుబ్బయ్య అసూయతో రామయ్యను చూసి, ఇంత పంట పండితే నువ్వు ధనవంతుడు అవుతావు, కానీ అదృష్టం ఎప్పుడూ నీతో ఉండదు అని అన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. నిజంగానే భారీ వర్షాలు వచ్చి పంటలో సగం నాశనమయ్యింది. రామయ్య నిరాశతో కూర్చున్నాడు. సుబ్బయ్య వచ్చి, చూశావా, నేను చెప్పినదే జరిగింది అని ఎగతాళి చేశాడు. అప్పుడు గంగిరెద్దు యజమాని రామయ్య దగ్గరకు వచ్చి, రామయ్య, పంట నాశనమైనా నీ కష్టం వృధా కాదు. నీ నిజాయితీ, నీ శ్రమ ఎప్పుడో ఒకరోజు నీకు ఫలిస్తుంది. నువ్వు ఆశ వదలకూడదు అని చెప్పాడు. రామయ్య మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. వచ్చే ఏడాది మరింత కష్టపడి కొత్త పద్ధతులు ప్రయత్నించాడు. ఈసారి పంట మరింత బాగా పండింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. సుబ్బయ్య కూడా రామయ్య దగ్గరకు వచ్చి, నీ పట్టుదలే నీ విజయానికి కారణం అని ఒప్పుకున్నాడు. జీవితంలో అదృష్టం ఎప్పుడూ మనతో ఉండకపోవచ్చు, కానీ కష్టం, నిజాయితీ, పట్టుదల ఉంటే చివరకు విజయం మనదే అవుతుంది.